నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఈఓ ఒక సంచలన ప్రకటన చేశారు. ఉత్తరాంధ్ర చరిత్రను మార్చబోతోన్న సైలెంట్ రెవల్యూషన్ కు టార్గెట్ రేపు రాబోయే జూన్ నెలే అని. ఇదేంటి, ఏపీ సీఈఓ ఎవరు? ఉత్తరాంధ్ర రెవల్యూషన్ ఏంటి అనుకుంటున్నారా? ఉత్తరాంధ్ర రెవల్యూషన్ అంటే ఏంటో ఈ వీడియో చెబుతుంది. ఇక విషయానికి వస్తే, ఏళ్ల తరబడి ఉత్తరాంధ్రలో ఒకటే చర్చ. ఎప్పుడు మారుతుంది మన బతుకు, ఎప్పుడు ఆగుతాయి మన పిల్లల వలసలు అని. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాలో ఎంతో మేధస్సు ఉంది. కానీ ఆ మేధస్సును పండించుకోవడానికి సరైన గమ్యం దొరకలేదా? ఇప్పుడు అదే గమ్యాన్ని వెతుక్కుంటూ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఒక నిశ్శబ్ద విప్లవంలా ఆకాశంలోకి దూసుకువస్తోంది. ఇది కేవలం రన్వేయో, టెర్మినలో కాదు, ఉత్తరాంధ్ర భవిష్యత్తును రాసే సరికొత్త అక్షరం. అసలు దీని వెనుక ఉన్న అసలైన మ్యాజిక్ ఏంటో, ఎందుకు ఇది మన జీవితాల్లో వెలుగులు నింపుతుందో ఒక్కసారి లోతుగా విశ్లేషిద్దాం. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇది కేవలం ప్యాసింజర్ల కోసమని. కానీ అక్కడే మీరు తప్పులో కాలేస్తున్నారు. ఇది ఉత్తరాంధ్ర ఆర్థిక వ్యవస్థకు ఒక గ్రౌత్ ఇంజిన్. మన సీ ఫుడ్, మన ఫార్మా ఉత్పత్తులు ఇప్పుడు రోజుల తరబడి సముద్ర మార్గాల్లో తిరగాల్సిన అవసరం లేదు. భోగాపురంలోని 5,000 చదరపు మీటర్ల అత్యాధునిక కార్గో టెర్మినల్, స్పెషల్ కోల్డ్ చైన్ సిస్టమ్ ద్వారా మన పల్లెల్లో పండే రొయ్యలు, మన ఫ్యాక్టరీలో తయారయ్యే లైఫ్ సేవింగ్ మందులు మరుసటి రోజుకే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయి. అంటే గ్లోబల్ బిజినెస్ ఇప్పుడు మన ఇంటి ముంగిట ఉంది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఏవియేషన్ ఎడ్యుసిటీ. పైలట్లు కావాలన్నా, ఏవియేషన్ ఇంజనీర్లు కావాలన్నా, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నిపుణులు కావాలన్నా మన పిల్లలు ఇక బెంగళూరుకో, హైదరాబాద్కో వలస వెళ్లాల్సిన పని లేదు. ఇదే ప్రాంగణంలో మల్టీ లెవెల్ ట్రైనింగ్ అకాడమీలు వస్తున్నాయి. బ్రెయిన్ డ్రైన్ కు స్వస్తి పలికి మన పిల్లల మేధస్సుతోనే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే బ్రెయిన్ గెయిన్ దశ ఇక్కడే మొదలవుతోంది. లక్షలాది మందికి లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ, రిటైల్ రంగాల్లో ఉపాధి లభించబోతోంది. ఇక పెట్టుబడిదారుల మాట వింటే ఈ ఏరియా మ్యాప్ చూస్తేనే తెలుస్తుంది భవిష్యత్తు ఎటువైపు వెళ్తుందో. వివాంటా వంటి ప్రీమియం హోటళ్లు, అంతర్జాతీయ స్థాయి సమావేశ కేంద్రాలు, విలాసవంతమైన గేటెడ్ కమ్యూనిటీలు ఇప్పుడు ఈ ప్రాంతాన్ని చుట్టుముడుతున్నాయి. ఒకప్పుడు ఖాళీగా ఉన్న ఈ భూములు ఇప్పుడు సౌత్ ఇండియాలో అత్యంత విలువైన బిజినెస్ అండ్ టూరిజం హబ్గా మారుతున్నాయి. మీరు గమనిస్తున్నారో లేదో, ఇక్కడ మొదలైన ఈ ఎకనామికల్ రిప్పల్ ఎఫెక్ట్ తక్కువ కాలంలోనే మనందరి ఆర్థిక స్థితిని మార్చేయబోతోంది. భోగాపురం విమానాశ్రయం అనేది కేవలం ఇటుకలు, కాంక్రీటుతో కట్టిన భవనం కాదు. ఇది ఉత్తరాంధ్ర ఆత్మగౌరవానికి ప్రతీక. ప్రగతి ప్రస్థానం మొదలైంది. మనం సిద్ధంగా ఉండాలి. ఈ మార్పులో భాగస్వామ్యం అవ్వాలి. మరిన్ని లోతైన విశ్లేషణల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి.